హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా నిజంగానే చూడడానికి చాలా బాగుందండి. ఎందుకంటే భార్యకి నచ్చిన విధంగా భర్త మారినప్పుడు ఆ కలిగే సంతోషం ఉంటుంది చూడండి. నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. ఇక ఏ అమ్మాయికైనా మంచి భర్త దొరకడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. అత్త మామలు అమ్మా నాన్నలు వాళ్ళు కూడా మంచిగా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ కొన్నిసార్లు భర్త అయినా మన పక్షాన ఉండి మన మాట వింటూ అన్నీ చక్కగా జరిగిస్తుంటే ఆ అమ్మాయి లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక మిథున జీవితంలో కూడా అలాంటి హ్యాపీనెస్ అయితే రాబోతుందా? మరి సీరియల్ కాబట్టి ఖచ్చితంగా హ్యాపీనెస్తో పాటు సాడ్నెస్ అనేది కూడా కంపల్సరీ యాడ్ అవుతుంది కదా! మరి ఎవరి ద్వారా ఏ విధమైనటువంటి బాధ రాబోతుందో ఇక రాబోయే ముందు ఎపిసోడ్స్‌లో చూసేద్దాం. బట్ ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక మిథున అయితే దేవాకి చాలా ఏడ్చి చెప్తుంది. "ఎందుకు దేవా నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇంకా రౌడీయిజంని మానలేదా? సో నేనైతే నీ కోసము పెళ్లి పీటల మీద నుంచి నా తల్లిదండ్రులందరినీ వదిలేసి వచ్చేసాను కదా! ఎందుకంటే నువ్వు మారావు. సో నువ్వు నా కోసం బ్రతుకుతానని చెప్పావు. ఇక నీ రౌడీయిజంని, నీ కోపాన్ని వీటన్నిటిని తగ్గించుకొని నాతో జీవిస్తావని నేను నీతో పాటు వచ్చేసాను కదా! నీకు కోపం తగ్గకపోతే నువ్వు రౌడీయిజాన్ని మానలేవు. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని కొడతావు. ఆ తగాదాలు ఇంకా కాస్త ఎక్కువవుతూనే ఉంటాయి. ఇక ఇలాగే చేసుకుంటూ పోతే నువ్వు ఇంక నా కోసం ఉన్నట్టు నాకేమనిపిస్తుంది. ఇక నేను నా తల్లిదండ్రులకి మొహం ఎలా చూపించుకోగలను? నువ్వు మారావనే కదా నేనొచ్చాను. ఇక వాళ్ళు నన్నడిగితే నేను ఏం చెప్పగలను సమాధానము? నీ భర్త మారలేదు, ఇంకా రౌడీగానే ఉన్నాడు. చూడు బయట వెళ్లి దందాలు చేస్తున్నాడు. ఇవన్నీ అంటారు కదా! ఇక వాళ్ళకు నేనేం సమాధానం చెప్పగలను? వాళ్ళ ముందు నేను తలెత్తుకొని జీవించలేను కదా! ప్లీజ్ దేవా ఇక మీదటైనా నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకోవాలి. సో నువ్వు ఇక మారావు అని నేను నమ్మాలి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దేవా వచ్చేసి మిథున, నేను నిజమే చెప్తున్నాను. వాడు ఒక మాట అన్నాడు నీ గురించి, లేకపోతే తప్పుగా మాట్లాడాడు. అందుకే కోపం వచ్చింది. అంతేకాని నేను నార్మల్‌గా కోప్పడాలని లేదు. నేను ఆల్రెడీ మారిపోయాను. అయినా కానీ ఇంకొకసారి చెప్తున్నాను చూడు. సో ఇక నేను కోప్పడను. అలాగే వాళ్ళు ఎన్ని మాటలన్నా తలదించుకొని కామ్‌గా వచ్చేసాను. అంతేకాని ఎవరితో గొడవ పడను మిథున. ఇప్పటికే ఒకసారి ప్రమాణం చేశాను. మళ్ళీ ఇంకొకసారి కూడా నీకు ప్రమాణం చేస్తున్నాను. ప్లీజ్ నన్ను నమ్ము. నేను ఇంక నీ కోసం మాత్రమే జీవిస్తాను. సో ఇక నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. మంచివాడిలాగా మారిపోతాను. అలాగే ఉద్యోగం కూడా చూసుకుంటాను. ఇక ఈ దందాలకి, ఈ కొట్లాటలకి వేటికి వెళ్ళను అని చెప్పేసి మిథునకి ప్రమాణం చేస్తాడు దేవా అయితే. ఇక దాంతో మిథున అయితే చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ దేవా! నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సో నువ్వు ఇంకెటువంటి గొడవలకి వెళ్ళను అని చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ఇంక మాత్రం వెళ్ళకు. నిజంగా ఈ మాటని గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్తదనమాట. సరే ఇంకా వీళ్ళిద్దరూ ఇలాగా హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత వచ్చేసరికి దేవ బయట నుంచి వస్తూ ఉన్న టైంలో ఒక అవ్వ పిలుస్తుందనమాట. అంటే పూలు అమ్ముకునే అవ్వ. ఇక దేవాబాబు దేవాబాబు అని ఏంటవ్వ ఏంటి అని చెప్పేసి ఆగుతాడు. నేను నీకు గుర్తున్నానా అని అడుగుతుందనమాట. ఎవరు అవ్వ నువ్వు నాకు గుర్తులేవంటే, బాబు ఒక అదే రౌడీలంతా వచ్చి నా కొట్టుని కూల్చేస్తున్నప్పుడు నువ్వే నాకు సహాయం చేసి ఈ పూల కొట్టుని పెట్టించావు ఈ గుడి ముందు. సో ఇప్పుడు అందుకని నేను ఈ పూల కొట్టు పెట్టుకొని చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నువ్వు దేవుడు నిన్ను దీవించాలి అని చెప్పేసి ఆ అవ్వ అయితే దేవాని దీవిస్తుందనమాట. ఓహ్! అవునా అవ్వ? నిజమా? నువ్వా అవ్వ? ఓకే. నాకు ఇప్పుడు గుర్తొచ్చావు. ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది ఈ అంగడి అంటే, చాలా బాగా సాగుతుందయ్యా. నా మనవడిని కూడా నేను కష్టపడి చదివించుకుంటున్నాను. అంతా నీ దయ వల్లేను. నువ్వు చాలా మంచివాడివయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఓహ్! సరేలే అవ్వ అని చెప్పేసి అంటూ ఇక నీ భార్య ఎలా ఉందంటే, ఆ భార్య కూడా బాగుంది. అయినా నేను ఒక విషయం విన్నానయ్యా నీ గురించి అని చెప్పేసి అవ్వ అంటుంది. ఏంటవ్వ అంటే, నువ్వు తగాదా పడి మీ ఇంట్లో నుంచి వచ్చేసి బయట ఉంటున్నావంట కదా! అంటే, అవునవ్వ చిన్న తగాదానేలే అది తీరిపోతుందిలే కొన్ని రోజులకి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఏం కాదులే దేవాబాబు నువ్వు చాలా మంచోడివి. నీకంతా దేవుడు మంచే చేస్తాడు. కాకపోతే కొద్దిగా కోపాన్ని తగ్గించుకో అయ్యా చాలు. ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పి చెప్తుందనమాట. సరే అవ్వ అని చెప్పేసి అంటూ ఉంటే, ఇదిగో అమ్మాయికి నువ్వు ఈ పూలు తీసుకోపో అని చెప్పేసి పూలిస్తుంది. అదేం వద్దులే అవ్వ అమ్మాయి పెట్టుకుంటుందో లేదో తెలీదు. తనకిష్టం ఉంటుందో లేదో అంటే, అదేంటి నాయన అట్లా అంటున్నావు? ఒక ఆడదానిగా నేను కూడా చెప్తున్నాను. ఏ అమ్మాయికైనా కానీ మల్లెపూలు భర్త తీసుకోపోయేదానికంటే సంతోషం ఇంకేమన్నా ఉంటుందా? పట్టు చీరలు కొనిచ్చినా కానీ అంత సంతోషపడుతుందో లేదో తెలీదు కానీ, మల్లెపూలు తీసుకోపోతే సంతోషపడని ఆడపిల్లలంటూ ఎవ్వరూ ఉండరు. కాబట్టి నువ్వు తనకి మల్లెపూలు తీసుకోపోయి హ్యాపీగా తనకి పెట్టి, తనని బుజ్జగిస్తే తను ఏ విషయంకైనా గానీ మీ ఇద్దరి మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత అనేది ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తదనమాట. ఇక దాంతో సరే అని పూలు తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. ఇక దాంతో ఇక ఇలా
తను ప్రయాణమై వస్తున్న టైంకి ఇక మిథున వాళ్ళ అమ్మగారైతే తను ఫోటోస్ చూసుకుంటూ బాధపడుతూ, ఇది మిథున ఫోటో, ఇది అలంకృత ఫోటో, ఇవన్నీ ఇది ఫోటోలు కట్టించాలి ఇలా మాట్లాడుకుంటూ ఇక మిథునకి ఫోన్ చేస్తుంది. సరే మిథునకి ఫోన్ చేసేసరికి మిథున కూడా లిఫ్ట్ చేసి సంతోషంగా, అమ్మా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే, ఎప్పుడే నువ్వు ఫోన్ చేసేది, ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవడమే కానీ నన్ను నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది. అదేం లేదులే అమ్మా, నేను ఫోన్ చేద్దామంటే నాన్న ఎక్కడ తిడతాడోనని పక్కనే ఉంటాడు కదా, అందుకని నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్తుందనమాట. అవునా సరేలే, అయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేయాలనుకుంటున్నావు అంటే, నీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాను, చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏంటి అది అంటే, మీ అల్లుడు గారు తను రౌడీయిజం అంతా మానేసి నా కోసం ఉద్యోగం చేద్దామని నిర్ణయించుకున్నాడమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దేవా లాంటి గొప్ప భర్త నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టము. నిజంగానే దేవా చాలా మారిపోయాడు, నా కోసం అన్నీ వదిలేశాడమ్మా అని చెప్పి చెప్పగానే, ఇక మిథున వాళ్ళ మమ్మీ అయితే అంటే లలిత గారైతే చాలా సంతోషపడి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలురా, నిజంగా అలాంటి భర్త దొరకడం నీ అదృష్టము. కాబట్టి తను చక్కగా మీ ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాగే సంతోషంగా ఉండండి. నాకు నిన్ను చూడాలనుంది మిథున అని చెప్పి చెప్తుందనమాట. నేను వీలైతే ఖచ్చితంగా రేపు మీ ఇంటికి వస్తాను అని చెప్పగానే, ఇక మిథున అయితే ఒక సైడ్ ఏమో సంతోషం. ఎందుకంటే తల్లిని చూడాలని ఏ అమ్మాయికైనా అనిపిస్తుంది కాబట్టి. ఇక ఇంకొక సైడ్ ఏమో మళ్ళీ వాళ్ళ నాన్న తిడతాడేమోనని, అమ్మ ప్రతి అమ్మాయి కూడా తన తల్లి తన దగ్గరకు వస్తుందంటే చాలా సంతోషపడుతుంది. నేను కూడా సంతోషపడుతున్నాను. కానీ రావద్దమ్మా అని చెప్పి చెప్తుందనమాట. అదేంటి మిథున అలా అంటున్నావు అంటే, ప్లీజ్ అమ్మా, నువ్వు కానీ వచ్చావనుకో నాన్న చాలా బాధపడతాడు. నాన్నకి కోపం వచ్చి నిన్ను కూడా తిడతాడు కదా, నా వల్ల మీరు మళ్ళీ తిట్టుకోవడము ఇలాంటి బాధలన్నీ వద్దమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి చెప్తుందనమాట. అదేం లేదులే అని చెప్పబోయే టైంకి ఇక దేవా అయితే బండి శబ్దం వినబడుతుంది. సరే అమ్మా దేవా వచ్చినట్టున్నాడు, నేను తర్వాత మాట్లాడతానని పెట్టేస్తుంది. ఇక ఆమె కూడా పెట్టేస్తుంది అనమాట. ఇక దేవా అయితే వెనక చేయి పట్టుకొని ఇంట్లోపలికి వస్తాడు. ఏ ఏంటి ఒక చెయ్యి కోతెత్తుకోపోయిందా ఏంటి, ఒక చెయ్యి వెనకాల పెట్టుకొని ఏదో దాచిపెడుతున్నావు ఏంటి అని చెప్పేసి మిథునైతే ఆట పట్టిస్తుంది. అవును కోతెత్తుకోపోయింది ఒక చెయ్యి, ఓన్లీ ఒక చెయ్యి మాత్రమే ఉందిలే అని చెప్తే, లేదు ఏదో తీసుకొని వచ్చావు కదా, ఏంటి నా కోసం ఏం తీసుకొచ్చావు చెప్పు చెప్పు అని అంటూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళిద్దరి మధ్య క్యూట్ రొమాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నేను చూపించను నువ్వే తీసుకోవాలని చెప్పగానే, ఇక వీళ్ళిద్దరూ కొద్దిగా అటు ఇటు అచ్చిక పుచ్చికలాడుకొని చక్కగా ఆ పూలనైతే తీసేసుకుంటుంది. వావ్ పూలు తీసుకొచ్చావా నా కోసం, వావ్ సూపర్గా ఉంది అంటే, అవునమ్మా ఫస్ట్ టైం పూలు తీసుకొచ్చాను కదా, అందుకే కొద్దిగా భయం వేసి వెనకాల దాచుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట. ఇది ఫస్ట్ టైమా అని కావాలని అడుగుతుంది. నీ మీద ప్రమాణం మీద నేను ఇంకెవరికి పూలు తీసుకురాలేదు, నీకోసమే తీసుకొచ్చాను అని చెప్పేసి చాలా ఇన్నోసెంట్గా మన దేవా అయితే చెప్తాడనమాట. ఇక దాంతో, ఏంటి బాబు పూలు తీసుకొచ్చి మరి వెనకాల పెట్టుకుని ఉంటే ఎట్లా తెలుస్తుంది, పూలు నాకు కూడా ఇష్టమే, అయినా కానీ నువ్వు చేసేది చాలా తప్పు దేవా అని చెప్తుంది. అదేంటి పూలు తీసుకురావడము నా భార్య కోసం అది తప్ప అంటే, లేదు పూలు తీసుకొచ్చి నువ్వే పెట్టాలి కదా జడలో, అప్పుడే బాగుంటుంది అని చెప్పగానే, ఇక నేను కూడా పెట్టబోయేసరికి నువ్వే కదా లాక్కున్నావు రాక్షసి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సరే పూలు తీసుకొని చక్కగా పూలు పెట్టగానే ఇవి ఇద్దరు ఒక రొమాంటిక్ మూడ్లోకి అయితే వెళ్ళిపోయి చక్కగా ఒక కిస్ పెట్టుకుందామని దగ్గరికి వెళ్తున్న టైంకి, ఇద్దరు అలా ఇలా చూసుకుంటూ దగ్గర అవుతున్న టైంకి అక్కడ ప్రమోదిని వాళ్ళ పాప వచ్చేసి బాబాయ్ మిథున పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వీళ్ళిద్దరైతే షాక్ అయిపోయి, అమ్మో బాబు ఎవర్రా అని చెప్పేసి ఇలా షాక్ అయిపోయి చూడగానే ఈ పాప అనమాట, భలే భలే పిన్నికి బాబాయ్ పూలు పెట్టాడు అని చెప్పేసి అంటూ ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్తుంది. లక్కీ లక్కీ అని చెప్పేసి వీళ్ళు కూడా పరిగెత్తుకుని మొత్తానికి దేవా వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక ఈ పాపను తరుముకుంటూ, పాపం వాళ్ళకి ఇల్లు అనేది మర్చిపోయి ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. ఇక పాప వచ్చేసి, తాతయ్య తాతయ్య దేవా బాబా ఏం చేశాడో తెలుసా అన్నీ అంటూ ఉంటుందన్నమాట. ఏంటి లక్కమ్మ, ఏంటి పాప, ఏంటి ఎందుకు పరిగిస్తున్నావు, ఏమైంది అని అంటే, బాబాయి పిన్ని జడలో పూలు పెట్టాడు, అది కూడా చాలా క్యూట్గా పెట్టాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆయనైతే మాస్టర్ గారు ఇంకా మిగిలిన ఇంటి సభ్యులంతా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక కోపంగా చూస్తూ ఉంటారనమాట. ఇక వీళ్ళిద్దరి గురించి ఇలా చెప్తూ ఉంటే ఈ పాపాయి ఇక మన సూర్యకాంతంకైతే కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ప్రమోదిని మాత్రం పాప సంతోషపడుతుంది. ఇక దేవా వాళ్ళు సిగ్గుపడుతూ ప్లీజ్ రా చెప్పొద్దు అని అంటూ ఉన్నా కానీ ఈ పాపయ్య మాత్రం, నానమ్మ నానమ్మ బాబాయ్ అయితే పిన్ని జడలో భలే పూలు పెట్టాడు, భలేగా ఉన్నింది ఆ సీన్ చూడ్డానికి, పిన్ని ఏమో చాలా సిగ్గుపడుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో
వాళ్ళ నాన్నగారు కోపంగా ప్రమోదిని, అలాగే శారద మీ ఇద్దరు అసలు ఏం చేస్తున్నారు? పాప ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఏం చూస్తుందో ఇవన్నీ తెలియకుండానే ఉన్నారా మీరు? తీసుకొనెళ్ళండి ప్రమోదిని లోపలికి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. పాపం అప్పటి వరకు సిగ్గుపడుతున్న మిథున, దేవ ఇద్దరు కూడా భయమేసిందనమాట. ఇక సరే అలా మాట్లాడుతూ ఆ పాపని లోపలికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మన సూర్యకాంతం కామ్‌గా ఉంటది కదా! దీనికి ముందే ఆ చిన్న పాప అలా చెప్తూ ఉన్న టైంలో అవును. పూలు పెట్టడం ఏమన్నా పెద్ద మహావింత ఏంటి? మా ఆయన రోజు నా కాళ్ళు కూడా పడతాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో రంగా వచ్చేసి ఒసేయ్! ఒసేయ్! వాటన్నిటి గురించి ఎవరే నిన్ను చెప్పమనింది? నా గుట్టంతా బయట పెట్టేస్తున్నావు. నోరు మూసుకొని ఉండే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఈ పాపను లోపలికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మావయ్య, మావయ్య ఈ యొక్క సందడిలో పాపకి బుద్ధులు నేర్పించే టైంలో ఈ దేవా మీదన చూడండి లోపలికొచ్చేసారు. మీరు మీ మాటకి లెక్క చేయకుండా వీళ్ళిద్దరూ మీ మాటని తోసేసి మరీ ఇంట్లోపలికి వచ్చేసారని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో దేవ వచ్చేసి ఇలా చూడగానే వీళ్ళిద్దరూ ఇంట్లోపల ఉంటారు. నాన్న వదిన ప్లీజ్ వదిన నువ్వు అలా మాట్లాడకు. నేను కావాలని చేయలేదు కదా! ఏదో పాపను తరుముకుంటూ వచ్చేసాము అంతేను. మేమేం కావాలని రాలేదు అని చెప్తాడనమాట. అవును బాబు నువ్వు ఈరోజు కావాలని రాలేదు. రేపు మళ్ళీ వచ్చేసి ఇది మా ఇల్లే. మాకు కూడా ఆస్తిలో భాగం ఉంది. ఇవన్నీ చెప్తావు కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవా కోపం వచ్చేసి ప్లీజ్ వదిన నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము కావాలని ఏం రాలేదు కదా! నేను వెళ్ళిపోతాను. కాకపోతే పాప కోసం వచ్చారు అంతేను అని చెప్పి చెప్తాడనమాట. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంకి ఇక మాస్టర్‌కి బాగా కోపమొచ్చేసి, "రేయ్! నువ్వు నోరు మూసుకొని ఉండురా! అయినా నీకు సిగ్గు లేదంట్రా! నువ్వు చచ్చిపోయావని నేను నీళ్ళు కూడా వదిలేసాను కదా! అలాంటప్పుడు నువ్వు నా ఇంట్లోకి ఎందుకురా అడుగుపెట్టావు? మీరిద్దరు వెళ్ళిపోండ్రా" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక దాంతో మిథునకు కూడా బాగా బాధ అనిపించి, "మావయ్య ప్లీజ్ మావయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరు అనుకున్నట్టుగా దేవా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ రౌడీయిజంని మానేసి తను ఇప్పుడు చక్కగా ఉంటున్నాడు. ప్లీజ్ మీ ఆశీర్వాదం మాకు కావాలి. అంతేకాని మేము ఇంట్లో ఏం ఉండము" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళ మధ్య ఇలా జరుగుతున్న టైంకొచ్చేసి రంగా వచ్చి "ఏరేయ్! ఏంట్రా నువ్వు మీ వదిననే ఎదిరిస్తున్నావా? అయినా నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా!" అని వీళ్ళిద్దరూ బాగా చెప్తూ ఉన్నారనమాట. ఇక దాంతో ఇంకా కోపంగా ఊగిపోయిన మాస్టర్ వచ్చేసి "ఛీ! మీకసలు బుద్ధే లేదంట్రా! మీరిద్దరిని అసలకి నేను ఇంట్లోనే అసలు నాకు మనుషులుగానే మీరు లెక్కలేరు. అయినా కానీ నా ఇంట్లోకి ఊరూరికే వస్తున్నారు. పోండి మీ ఇద్దరు వెళ్ళిపోండి" అని మళ్ళీ కుంటాడనమాట. ఇక సరే అని వీళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత రేపు వాళ్ళ అమ్మొచ్చి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతుంది. వీళ్ళని క్షమించమని. చూద్దాం ఏం జరగబోతుందో వీళ్ళ మధ్య. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.